దొంగలను దొరలుగా మార్చగలిగిన దేవుడు, మాంత్రికులను మార్చగలిగిన దేవుడు, వ్యభిచారులను మార్చగలిగిన దేవుడు, జారులను మార్చగలిగిన దేవుడు, ఎంత రోత బ్రతుకునైనా, ఎంత అసహ్యకరమైన బ్రతుకునైనా విప్లవాత్మకంగా మార్చగలిగిన అద్భుతమైన శక్తి ఆయన పేరే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఎందుకు మార్చగలడు ఆయన? పాపిని ఎందుకు పవిత్రుడిగా చేయగలడు? ఆయన దగ్గర పవిత్రత ఉన్నది కనుక. ఏమండి, ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ రాదా? ఏం చెప్పరండి సార్? ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ రాదా? మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే మ్యాథ్స్ రాదా? సోషల్ స్టడీస్ టీచర్ దగ్గరికి వెళ్తే సోషల్ రాదా? సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తే సైన్స్ రాదా? హిందీ టీచర్ దగ్గరికి వెళ్తే హిందీ రాదా? పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వస్తే పరిశుద్ధత రాదా? ఖచ్చితంగా వస్తుంది. మరి పరిశుద్ధత లేనివాడి దగ్గరికి వెళ్తే ఈడు పాపి, ఈయన పాపి, ఇక ఇద్దరు రాసుకుంటే ఏముంటుందో తెలుసా? సన్నాసి రాసుకుంటే రాలేదు బూడిదే. విన్నారా? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన స్థాపించిన మార్గం కూడా పరిశుద్ధమైన. ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధమైన మార్గానికి వచ్చిన తర్వాత వ్యభిచార మార్గం నీకు కనపడుతుంది, జారత్వపు మార్గం కనపడుతుంది. ఎవరిని బిడ్డలరా, జారత్వం ఏంటో అంటే ఏంటో తెలుసా? వివాహం కాకుండా తప్పటడుగు వేసేవాడు జారుడు. వివాహమైన తర్వాత తప్పటడుగు వేయటం, విన్నారు కదా? ఈ రెండు పాపాలు నీ కళ్ళ ముందు ఉంటాయి. రా బయటికి రా. అరే, యవన వయసులో ఇంత పవిత్రంగా ఎవరు బ్రతుకుతారు? జల్సా చేయి, సంతోషించు అని ఈ అపవిత్రమైన మార్గం, జార మార్గం నిన్ను ఆకర్షిస్తుంది. సైతానుగాడు నీ మీద ఆయుధం వేస్తాడు, రా జార మార్గానికి. సైతానుగాడు నీ మీద ఆయుధం వేస్తాడు, రా అని ఈ అపవిత్రమైన మార్గాన్ని నీ ముందు పెట్టి ఆయుధాలు నీ మీద సంధిస్తాడు. మనిషివి కదా, ఎప్పుడైనా పురికొల్పబడి ఆ మార్గానికి వెళ్ళావా? ఆ మార్గంలో ఏముందో చెప్తా. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఒకసారి బైబిల్ తెరవండి. నాతో కలిసి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. విన్నారా ఈ మాట? నాతో కలిసి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తిరగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలోకి పోకుము. ఎట్లా కూడా పోకూడదంట? దారి తప్పి. కొన్నిసార్లు తెలియక దారి తప్పుతాను చూసారు. ఒరే బాబు, పొరపాటున దారి తప్పి కూడా ఆ మార్గంలోకి వెళ్ళొద్దు. ఏమి సార్, జారత్వపు మార్గంలో ఎంజాయ్మెంట్ ఉంటుందంటారుగా, సంతోషం ఉంటుందంటారుగా, సుఖం ఉంటుందంటారు కదా. సుఖం లేదా? చూడండి 26వ వచనంలో చెప్తాడు. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. బాబోయ్, తమ్ముడా, ఏమైనా భయం అనిపించిందా? గాయపరిచింది కొందరినే, చంపింది అనేకులను. బ్రతుకు బుగ్గిపాలు చేసింది అనేకులను. ఈ జార మార్గం గాయపరిచింది కొందరినేమో కానీ చంపింది మాత్రం అనేకులను. అంతటితో ఆ మార్గం ఆపిద్దా? 27వ వచనంలో అంటాడు, దాని ఇల్లు పాతాళమునకు పోరు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. తమ్ముడు, యవ్వన వయసు ఉందని, ఎవరో అమ్మాయి నిన్ను ఇష్టపడిందని వివాహం కాకుండా నువ్వు తప్పటడుగు వేస్తే నీ పాపం నిన్ను చంపుతుంది, జాగ్రత్త. నీ అపవిత్రత నిన్ను చంపుతుంది, జాగ్రత్త. లోకంలో నువ్వు చంపబడటం మాత్రమే కాదు, నువ్వు మరణమైన తర్వాత ఆ మార్గం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆ మార్గం పాతాళానికి ఒకరిని దించేస్తుందట. నువ్వు దిగాల్సిన అవసరంలా అదే నిన్ను దించేస్తుందట. మీలో ఎవరైనా జార మార్గంలో ఉన్నారా? వ్యభిచార మార్గంలో ఉన్నారా? తస్మాత్ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దారి తప్పి కూడా ఆ మార్గం వైపు వెళ్ళొద్దు.
రెండవ మార్గం, ఆ పదాలు పదే పదే అంటానికి ఇష్టం లేక ఆపేస్తూ ఉన్నాను. వినండి. రెండవ మార్గం, స్వపురుషుని విడిచిపెట్టి పరపురుషుడి దగ్గరికి వెళ్ళటం వ్యభిచారం. నేనంట, నా స్వపురుషుడు ఎవరో తెలుసా? మన స్వపురుషుడు ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసయ్యను విడిచి సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటికి ఒక్క క్షణం కూడా నువ్వు వెళ్ళొద్దు. యేసయ్యను విడిచి సోషల్ మీడియా దగ్గర నీ టైం వేస్ట్ చేసుకోకు. అంటాడు కదా, వ్యభిచారునులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అయిపోతాడు అని రాస్తుంది. నాతో కలిసి చెప్పండి, వ్యభిచారునులారా, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? నాకు సమాధానం చెప్పండి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతా, వ్యభిచారం అంటే ఏంటి? లోకంతో స్నేహం చేయటం. లోకం అంటే ఏంటి? కూర్చున్నావంటే 1-2 గంటలు ఫేస్బుక్ దగ్గర, వాట్సాప్ దగ్గర, సోషల్ మీడియా దగ్గర అవి చూస్తూ ఇవి చూస్తూ 2-3 గంటలు నువ్వు కాలం గడిపావంటే, నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు, బైబిల్లో రాయబడిన మాట చెప్తాను. లోకంతో స్నేహం చేసే ప్రతివాడు ఏమై ఉన్నాడు? లోకంతో, సెల్ ఫోన్తో గంటల తరబడి స్నేహం చేసేవాళ్ళు, గంటల తరబడి సోషల్ మీడియా దగ్గర కూర్చునేవాళ్ళు. ఆ సమయం ప్రార్థనలు గడిపితే ఎంత బాగుండేదో కదా, ఆ సమయం వాక్యం దగ్గర గడిపితే ఎంత బాగుండేదో కదా, ఆ సమయం పుస్తకాల దగ్గర గడిపితే ఎంత బాగుండేదో కదా. నా దేవుని వాక్యం ఉంటుంది, లోకముతో స్నేహం చేసే ప్రతివాడు. ఇప్పుడు చెప్పండి, మన స్నేహం ఎవరితో అంటది? వాక్యం అంటుంది, తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ ఆయన పంపిన పరిశుద్ధాత్మతో మనం స్నేహం చేసే వ్యక్తులుగా ఉందుముగాక. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్తాం. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ మార్గం ఎలాంటిది? దేవుని మార్గం ఎలాంటిది? పవిత్రమైన మార్గం. ఓ మాట అంటారా, ఈ మార్గంలో నడవటం అంత తేలికేం కాదు, అలాగని కష్టం కాదు, అలవాటు అయితే బహు తేలిక. ఈ మార్గంలో నడవటం కష్టంగానే అనిపిస్తుంది. అయితే ఈ మార్గంలో నడవటానికి ఆయన పిల్లలైన మనం చేయాల్సిన దివ్యమైన పని ఏంటో తెలుసా? బాగా వినండి. అయ్యా, ఈ మార్గంలో నేను నడవలేకపోతున్నానయ్యా. శరీరమేమో పాపాన్ని కోరుకుంటుంది, మనసేమో నిన్ను కోరుకుంటుంది, నా కన్నేమో అపవిత్రత కోరుకుంటుంది, నా అంతరంగమేమో నిన్ను కోరుకుంటుంది, నా గుండెల్లో నీ కొరకు బ్రతకాలని ఉందయ్యా. ఈ శరీరపు కోరికలు జయించలేకపోతున్నా, నా వల్ల కావట్లేదయ్యా. ఈ దురాలోచనలు జయించలేకపోతున్నా, నా వల్ల కావట్లేదయ్యా. నా అంతరంగం నిండా నీవున్నావు. అట్ దట్ సేమ్ టైం నా శరీరమేమో లోకాన్ని జుర్రుకోవటానికి పరిగెత్తుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ రెండింటి మధ్య ఇరుకును పడుతున్నానయ్యా. అంటే జీవితాంతం ఇక బలహీనుడుగానే, ఆత్మీయ మార్గంలో అంగవైకల్యం కలిగిన వాడిగానే నేను మిగిలిపోతాను. నడవలేనా? ఒక అద్భుతం. ఇది కష్టతరమైన మార్గమైనా దేవుని సన్నిధిలో నీ ప్రార్థన చేస్తే, దేవా నీ మార్గంలో నడిచే శక్తి నాకు దయచేయవా అని దేవుని సన్నిధిలో హృదయపు లోతులో నుంచి నువ్వు ప్రార్థన చేస్తే, ఈ మార్గంలో నడవటానికి బలాన్ని దేవుడు నీకు ధరింపజేయటం ప్రారంభిస్తాడు. వన్స్ దేవుడు నీకు బలం ఇవ్వటం ప్రారంభించాడా, అప్పుడు ఈ మార్గంలో నత్తలాగా నడవు. వినారా? తాబేలాగా నువ్వు నడవు. అప్పుడు నీ నడక ఎలా ఉంటుందో తెలుసా? నీ కాళ్ళను లేడి కాళ్ళగా దేవుడు చేసి చెంగురుమని ఎగురుకుంటూ వెళ్ళిపోయే కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. వా, దావీదు చేసింది అదే. చూడండి ఆ మాట, 18వ కీర్తన 18వ కీర్తన 32వ చరణం. 32వ చరణం. అందరూ నాతో కలిసి చెప్పి, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. 33. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు.
ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ఈ కీర్తన మన ఒక్కొక్కరి నోట దేవుడు ఉంచునుగాక. ఈ కీర్తన పాడే కృప ప్రతి బిడ్డకు దయగల దేవుడిచ్చునుగాక. దేవుడిచ్చేటట్లు మరోసారి చేతులెత్తి చప్పలు కొడుతూ నోరు తెరిచి స్తోత్రాలు చెప్దాం. దేవా నాకు ఆ కృప దయచే, దేవా నాకు ఆ కృప దయచే. నోరు తెరిచి దేవా నాకు ఆ కృప దయచే, దేవా నాకు ఆ కృప దయచే. రైట్. ఇది పోరాట భూమి, ఇది యుద్ధ భూమి. యుద్ధం చేయాలంటే బలహీనుడు యుద్ధం చేయలేడు. ఎవరు చేయగలుగుతారు? ఏ బలం? రక్తమాంసముల వలన కలిగిన బలం కాదు, దైవ బలం. దైవ బలం. దావీదు అంటాడు, యుద్ధమునకు నాకు బలము ధరింపజేయువాడు యెహోవాయే. విన్నారా? ఆ తర్వాత ఒక చోట అంటాడు ఇదే కీర్తనలో, యుద్ధమునకు నాకు బలము ధరింపజేయువాడు. అదే ఉంచుచున్న, యుద్ధమునకు నాకు బలము ధరింపజేయువాడు. ఈ ఆత్మీయ జీవితం ఏంటి? ఒక యుద్ధం. సైతానుగాడు ప్రతిసారి ఆయుధాలు వేస్తాడు. జారత్వం అనే ఆయుధం, అపవిత్రత అనే ఆయుధం, యవనాచలనే ఆయుధం, రకరకాల ఆయుధాలు నీ మీద సంధిస్తాడు. వాడితో నువ్వు పోరాడాలి. యుద్ధం చేయాలంటే చెప్పండి, నీకేం కావాలి? యుద్ధం చేయటానికి కావలసిన బలం దేవుడే నీకు ధరింపజేస్తాడు. ఆయన ధరింపజేశాడా? ఈ యథార్థమైన మార్గంలో చూడండి, యథార్థమైన మార్గంలో నత్తలాగా నువ్వు నడవు, తాబేలులాగా నువ్వు నడవు, ఏనుగులాగా నువ్వు నడవు. ఎట్లా నడుస్తావో తెలుసా? జింక పాదాలు వంటి పాదాలు కలిగి ఈ పవిత్రమైన మార్గంలో దూసుకుంటూ వెళ్ళిపోతావు. అలా నడుస్తూ ఎక్కడ కూర్చుంటావో తెలుసా? ఎత్తైన స్థలములో దేవుడు నన్ను నిలవజేయుచున్నాడు. మీలో ఎవరైనా బ్రతకలేని ఆశ ఉన్న, బ్రతకలేని స్థితిలో ఉంటే ఓ మాట అడుగుతారా? అయ్యా, ఈ ఆత్మీయ జీవితంలో శత్రువును పోరాడటానికి నాకు బలం దయచేవా? యథార్థ మార్గంలో నడవటానికి నాకు కృప దయచేవా? అయ్యా, ఈ మార్గంలో నడిచేటప్పుడు జింకలాగా నా పదాలు, జింకలాగా నా పాదాలు నా వైపు చూడాలి, దుప్పిలాగా నా పాదాలు ఈ మార్గంలో చక్కా నడుచుకుంటా వెళ్ళిపోవాలి. ఇది నాకు భారంగా అనిపించకూడదు. అబ్బా, పద్దాకలు ఇట్లా బ్రతకాలా, ఇంత నిష్టగా, ఇది నాకు భారంగా అనిపించకూడదు. జింకలాగా ఈ యాత్రలో సాగిపోయే శక్తి, బలం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇప్పుడు చెప్పండి, లోక మార్గం ఎలాంటిదో చెప్పాను, దేవుని మార్గం ఎలాంటిది? నీ మార్గము పవిత్రమైనది, నీ మార్గము యథార్థమైనది. దేవుని మార్గం ఎలాంటిది? ఇందాక చెప్పాను. లోకంలో కయ్యూను మార్గం ఉంది. చెప్పండి, చెప్పాలి. కయ్యూను మార్గంలో మీకు ఏం కనపడింది? ద్వేషం, అసూయ, కలహం, కొట్లాట, రక్తపాతం కయ్యూను మార్గంలో కనపడింది. విన్నారా? ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి టక్కమని. కయ్యూను మార్గంలో ఏం కనపడింది? ద్వేషం, అసూయ, రక్తపాతం, చివరికి హత్య కయ్యూను మార్గంలో ఉంది. కయ్యూను ఎవరిని చంపాడు? హేబేలు ఎవరు? ఏమండి? వాళ్ళ సొంత తమ్ముణ్ణి చంపిన నరహంతకుడు కయ్యూను. బిడ్డలారా, లోకంలో ఉన్న మార్గాలు ఎలాంటివంటే, నువ్వు ఒకటంటే నేను 10 అంట, నువ్వు ఒక ఆకు చదివితే 10, 100 చదువు అమ్మా వద్దని దేవుడు. నువ్వు ఒక ఆకు చదివితే నేను 10 ఆకులు చదువుతా. కీడు చేసావా? ప్రతి కీడు చేస్తా. దూషించావా? ప్రతిగా దూషిస్తా. నాకు నష్టం చేసావా? నీకు తిరిగి నష్టం చేస్తా. ప్రతీకారముతో రగిలిపోయే మార్గం లోకపు మార్గం. క్రీస్తు మార్గం ఎలాంటిదో తెలుసా? కీడు చేసిన వాడికి కీడు చేయకుండా, కీడును కీడుతో కాకుండా కీడును మేలుతో జయించు. ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించు. ఎవడైనా నిన్ను దూషించాడా? ఎవడైనా నిన్ను శపించాడా? నిన్ను దూషించి శపించిన వాడిని చేతులెత్తి నువ్వు ఆశీర్వదించు. ఏమండి, అసలు ఈ మార్గానికి అపోస్తులుడైన పౌలు వారు ఎలాంటి టైటిల్ పెట్టాడో తెలుసా? ఆ మాట చదివినప్పుడు నా హృదయం ఉప్పొంగుతూ వచ్చింది.
ఈ దేవుని మార్గాన్ని గురించి ఒక అద్భుతమైన టైటిల్ పౌలు గారు చెప్పారు. లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, ఈ మార్గంలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఓ ప్రత్యేకమైన పదం పౌలు గారు చెప్పారు. నా వైపు చూడండి. ఆ పదం మీలో ఎవరికైనా తెలిస్తే టకమని చెప్పండి. అన్న పౌలు గారు రాసిన పత్రిక 1-2 చాలా ఉన్నాయి కదా, కొంచెం క్లూ ఇస్తారా అని అంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సత్యవాది గారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటాడు, తమ్ముడా ఇప్పుడు నువ్వు బైబిల్ చూస్తే కాదు తమ్ముడా, నా వైపు చూడు. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు. 13వ అధ్యాయం ముగింపులో ఏమంటాడో తెలుసా? సర్వోత్తమమైన మార్గమును మీకు తెలియజేయుచున్నాను. మీకు ఏమనిపించలేదు ఆ మాట చెప్పినప్పుడు? ఏ మార్గం అంట? సరే చూడండి, చూసిన తర్వాత అది బైబిల్లో ఉందో లేదో మాకు డౌట్ ఉందన్నట్టు చూస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. చివరి వచనం. అద్భుతం చూడండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు తెలియచేయుచున్నాను. ఎస్, పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. చివరి మాట చెప్పండి, సర్వోత్తమమైన మార్గమును తెలియజేయుచున్నాను. మార్గం ఉంది, ఉత్తమమైన మార్గం ఉంది. ఈ ఉత్తమాలన్నిటిలో ఈ క్రైస్తవ మార్గం సర్వోత్తమమైనటువంటి మార్గం. లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, ఆయా మతాల వారు ఆయా మార్గాలను స్థాపించుకుంటూ వెళ్ళారు. ప్రపంచంలో ఎన్ని మార్గాలున్నా అన్ని మార్గాలలో సర్వోత్తమమైన మార్గం యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన ఈ దివ్యమైనటువంటి మార్గం. పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఇది ఉత్తమమైన మార్గం అయ్యా వెంబడించండి అని అల్లా, ఇది మంచి మార్గం అయ్యా వెంబడించండి అని అల్లా. వరి బాబో, ఉత్తమమైన మార్గాలు చాలా ఉన్నాయి, మంచి మార్గాలు చాలా ఉన్నాయి, కానీ ఈ మార్గం ఎలాంటిదో తెలుసా? సర్వోత్తమమైన మార్గం, ది బెస్ట్. దీనికి మించింది ఇంకొకటి లేదు. ఏమండి, లోకంలో ఉన్న మార్గాలు, నీకు ఎవరైనా మేలు చేశారా? మేలు చేయి. నీకు ఎవరైనా కీడు చేశారా? అస్సలు వదిలిపెట్టద్దు. నువ్వు దెబ్బకి దెబ్బ కొట్టకపోతే నువ్వు శాతకానుడు అనుకుంటారు. అందుకని నువ్వు అట్టుండొద్దు. వాడు దెబ్బ కొడితే ఏసై తెగ్గొట్టు. ఆ మార్గం బాగుందా బాలేదా? మీరు అట్లా చెప్తే ఎట్లమ్మా? నీకెవరైనా మేలు చేశారా? వాళ్ళకి మేలు చేయి, బాగుందా బాలేదా? నీకెవరైనా కీడు చేశారా? నీకు కీడు చేసిన వాడికే నువ్వు కీడు చేయి, అందరికీ చేయొద్దు. నీకెవరైనా కీడు చేస్తే కీడు చేసిన వాడికి కీడు చేయి, బాగుందా బాలేదా? మనకు బాగాలేదు. ఎందుకు బాగాలేదు తెలుసా? మనం వెళ్ళిన మార్గం సర్వోత్తమమైనటువంటి మార్గం. ఏమండే, నేను ఒక మాట అంటా, బాగాలేదు అని మీరు ఎందుకు అన్నారంటే, ఏమండే నేను అంటా, 100కు 100 మార్కులు తెచ్చుకున్నవాడు ఉన్నాడు. వాడి దగ్గరికి వచ్చి నాకు 35 మార్కులు వచ్చినాయి బెదరు అని అంటంతో, వెల్ డన్ మై డియర్ బ్రదర్, అద్భుతంగా మార్కులు తెచ్చుకున్నావు అని అంటాడా? ఏమంటాడు? అరే 100కు 35 ఎట్లా వచ్చినాయిరా? అరే నీ దేడిది మార్కులాగా ఉన్నట్టుంది ఇది, నీ తెలివి ఏమైపోయిందిరా? 100కు 100 రావాలరా, 100 రాకపోతే రాకపోయినాయి, కనీసం 90 అనండి. అదే 90 ప్లస్ అన్న రావాలి కదా అంటారు. నేనంట, దెబ్బకి దెబ్బ కొట్టండి, మేలుకు మేలు చేయండి, ఈ మార్గం బాగుందంటే బాగాలేదని ఎందుకన్నారు తెలుసా? మీరున్న మార్గం. పెద్దగా చెప్పండి ఆ మాట. అయ్యా, నాకు ఆ మాట చదివినప్పుడు నా ప్రభు మనకి ఏర్పరిచిన మార్గం ప్రపంచంలో ఉన్న మార్గాలన్నిటిలో సర్వోత్తమం, ది బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్. ఓ మాట చెప్పంటారా? సర్వోత్తమమైన మార్గమును మీకు తెలుపుచున్నాను అని చెప్పి ఆ అధ్యాయం అక్కడితో ఆపి ఇప్పుడు 13వ అధ్యాయం ప్రారంభం ఏమంటాడు తెలుసా? ఆ సర్వోత్తమమైన మార్గమే ప్రేమ.
పెద్దగా చెప్పండి. చెప్పాలి. బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ద్వేషించారా? మీరు వాళ్ళని ద్వేషించకపోయినా నిష్కారణంగా మిమ్మల్ని ద్వేషించారా? ఆ ద్వేషించిన వ్యక్తులను గూర్చిన బాధ గుండెల్లో ఉండి ఆ బాధ కాస్త పగగా మారిపోయిందా? ఆ బాధ కాస్త ద్వేషంగా మారిపోయిందా? ఒక మాట అడగండి. ప్రభా, నా శత్రువును కూడా ప్రేమించే మనసు నాకు దయచే. నన్ను దూషించిన వాడికి కూడా, నన్ను ద్వేషించిన వాడికి కూడా ప్రేమను పంచే కృప నాకు దయచే. మరలా చెప్తున్నా, ఇది వినినంత తేలిక కాదు, చెప్పినంత తేలిక కాదు. ఈ మార్గంలో నడవాలంటే కుడి చెంప మీద కొట్టిన వాడికి రెండో చెంప చూపించేంత స్థాయికి మనం ఎదగాలంటే నీ బలంతో నడవలేవు. ఈ యుద్ధంలో దేవుడు నీకు బలం ధరింపజేస్తే ఈ మార్గాన్ని భారంగా ఎంచుకోకుండా జంకలాగా చెంగుమని ఎగురుతూ సాగిపోయే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్.